హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. గంగాధర్రావు గారు జీవితపు అనుభవాలను అనుభవించిన వ్యక్తి. వయసులో ఉన్న మా ఇద్దరికీ ఇలాంటి ఏకాంత సమయాలు ఎందుకు కల్పిస్తున్నారు? ఆయన ఎదురుగా ఉన్న శిల్ప నాతో చాలా చనువుగా ప్రవర్తించుతుంది. ఆయన శిల్పను మందలించకపోగా ఆయన ధోరణి చూస్తుంటే ఆమెను ఇంకా ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుంది. శిల్ప నన్ను ప్రేమిస్తుందన్న విషయం ఆయనకు తెలుసా? నా వివరాలన్నీ తెలిసిన ఆయన శిల్ప మనసు మరల్చాలని ప్రయత్నించకుండా ఆమెకెందుకు స్వేచ్ఛనిస్తున్నారు? ఎందుకు? శిల్ప నన్ను పెళ్లి చేసుకోకపోయినా నాదానిగా ఉండిపోవటం ఆయనకిష్టమా? ఏమిటి మిస్టరీ? ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా? శిరీష ఒక అర్థం కాని సమస్య అయిందనుకుంటే ఇప్పుడు గంగాధరరావు ఒక సమస్య అయ్యారు. ఈ ధనవంతులతో ఏదైనా ప్రమాదమే. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళను అందలం ఎక్కిస్తారు, కాదనుకున్న వాళ్ళను పాతాళానికి తొక్కేస్తారు. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంతర్నాటకం ఎంతకాలం సాగుతుంది? ఆలోచనలు, సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలు అతని అంతరంగాన్ని చికాకు పరుస్తుంటే మౌనంగా కూర్చున్నాడు. రవిచంద్ర ఆలోచనలు ఆ విధంగా ఉంటే శిల్ప ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. అసలు ప్రేమంటే ఏమిటి? ఒక జీవి మరొక జీవి కోసం తప్పించడమే ప్రేమంటారా? రవిచంద్ర, నువ్వెందుకు నా జీవితంలోకి ప్రవేశించావు? నీ ప్రభావం నా మీద ఇంతగా పడిందే. నా మనసులోకి దూసుకొచ్చి అణువణువున వ్యాపించి నన్నెందుకు ఇలా పిచ్చిదాన్ని చేస్తున్నావు? ఆపుకోలేని భావోద్రేకం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకో మీరంటే నాకింత పిచ్చి అంది శిల్ప చిరునవ్వుతో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. పిచ్చి కాదు, వ్యామోహం. మీకు అలా అనిపిస్తుందా? ప్రేమలో నుంచి పుట్టిన ఆకర్షణ ప్రేమతో పాటు పెరుగుతూనే ఉంటుంది. వ్యామోహంలో నుంచి పుట్టిన ఆకర్షణ తాత్కాలికం అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. మీరేదన్నా సహిస్తాను గాని నా ప్రేమ వ్యామోహం అంటే మాత్రం సహించను అంది కోపంగా. అంటే ఏం చేస్తావు? అతను ఊహించిన విధంగా అతని చేతిని అందుకుని చెక్కిలి కాంచుకుంది. అంతకు ముందులా రవిచంద్ర చేతిని వెనక్కి తీసుకోలేదు. ఆమె చెంప మీద అతని చేతి వేళ్లు కొద్దిగా కంపించినట్లయింది. శిల్ప, ప్లీజ్ మాట్లాడొద్దు అంది శిల్ప. రవిచంద్రకేమనాలో అర్థం కాక అయోమయమ స్థితిలో కూర్చున్నాడు. మీరు డ్రింక్ చేయకుండా ఉండలేరా? చెప్పానుగా, నిద్ర కోసమని అన్నాడు రవిచంద్ర చికాకుగా. అందుకు డ్రింక్ చేయటం ఒకటే మార్గమా? శిల్ప, నువ్వు నిద్రపో, నేను వెళ్తాను. నాకు నిద్ర రావటం లేదు గోముగా అంది. కళ్ళు మూసుకుని నిండుగా దుప్పటి కప్పుకుని దేవుణ్ణి తలుచుకుంటూ పడుకో, నిద్ర పడుతుంది. రోజు అలాగే చేస్తున్నాను, అయినా నిద్ర రావటం లేదు. నేను రోజు పూజించే దేవుడు కలలోకొచ్చి ఒక్కటే అల్లరి. శిల్ప మాటల్లోని భావం అర్థమైనా అర్థం కానట్టుగా కూర్చున్నాడు. ఆమె ఇంకా అతని చెయ్యి పట్టుకునే ఉంది. ఈసారి అతని చేతికి అందుకున్న ఆమె చెంప కంపించినట్టయింది. రవిచంద్ర ఆమె తల మీద చెయ్యేసి ప్రేమగా ఆమె ముంగురులు నిమురుతూ, శిల్ప, ఆకాశంలో జాబిలి లాంటి దానివి నువ్వు. ఎందుకు దిగి రావాలనుకుంటున్నావు? కాకుల్లో హంస కలవలేదు, నీళ్ళల్లో ఉండే చేప నేల మీద బ్రతకలేదు. ఏవి ఉండవలసిన స్థానాల్లోనే అవి ఉండాలి అన్నాడు అనునయంగా. ఇవన్నీ నాకు తెలుసు. తెలిసి ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? మనసు చంపుకోలేక. శిల్ప, నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నా మాట విను. ఇది సినిమా కాదు, జీవితం. మీరొక్క మాట చెప్పగానే నేను మనసు మార్చుకుని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని డ్యూయెట్లు పాడడానికి. నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి కాదు, ప్రేమ విలువ తెలిసిన పిచ్చిదాన్ని అంది శిల్ప. ఆమె కడురెప్ప కదలికలో, మాటల్లో నిషాలాంటి ప్రేమమైకం కనిపిస్తుంది. తెల్ల చీరలో అప్సరసలా మెరిసిపోతుంది. చెక్కిన పాలరాతి బొమ్మలాంటి ఆమెను చూస్తుంటే రవిచంద్ర తనను తాను నిగ్రహించుకోలేనేమో అనుకున్నాడు. అందమైన ఆడపిల్ల శృంగారాన్ని, ప్రేమను పలికిస్తూ అధరామృతాన్ని అందిస్తుంటే మౌనంగానే ఉండడానికి అతనేమైనా ప్రవరాక్యుడా? సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడు లాంటి మహర్షే మేనక ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక మామూలు మనుషులెంత? శిల్ప మరింత దగ్గరగా జరిగింది. అతన్ని ఆమె చేతుల మధ్య అతని నరాలు బాధతో మూగ సంగీతాన్ని ఆలపిస్తున్నాయి. అతనిలో నిగ్రహం సడలిపోయింది. అతని గరుకుగడ్డం మీద ఆమె మృదువైన పెదవులతో అద్దింది. రవిచంద్ర నరాలు జివ్వుమన్నాయి. అతని ముఖంలో రంగులు మారిపోతున్నాయి. ఆమె అతని మరింత చేరువు కావాలని ప్రయత్నిస్తుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న ఆమె ఊపిరి బిగబెట్టి చూస్తుంది. అతని స్పర్శతో ఆమె శరీరం శృతి చేసిన వీణల ప్రేమగీతాన్ని ఆలపిస్తుంది.
పరవశత్వంతో శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా చిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఊహాలోకాల్లో తేలిపోతున్న శిల్ప రవిచంద్ర ఒక్క ఉదుటనే లేచి నిల్చోవడంతో అగాధంలోకి విసిరేసినట్టుగా తుల్లిపడి రవిచంద్ర వైపు చూసింది. అప్పటికే అతను వరండా దాటిపోతున్నాడు. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ కూర్చుంది. సాయంత్రం 5 గంటలైంది. బాబుకు స్నానం చేయించి బట్టలు తొడిగి బాబుతో ఆడుకుంటూ లాన్లో కూర్చుంది శిరీష. శిల్ప వచ్చింది. శిల్ప తన ప్రాణంలో ప్రాణమైన రవిచంద్రని ప్రేమిస్తుందని తెలిసినా తనకేం తెలియనట్టుగా శిల్పతో ఎప్పటిలాగానే ప్రేమగా ఉంటుంది. ఏమిటి శిల్ప, నా మీద ప్రేమ తగ్గిపోయిందా? రోజూ వచ్చేదానివి 4 రోజులకోసారి కూడా రావటం లేదు అంది శిరీష నవ్వుతూ. ఆంటీ పోవటం, ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నేను కూడా లేకపోతే పని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు అంది శిల్ప శిరీష చేతుల్లో నుంచి బాబుని అందుకుంటూ. వంట మనిషి 2 కప్పులతో టీ తెచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళింది. శిరీష, నిన్ను విషయం అడుగుతాను, నిజం చెప్తావు కదూ? నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. స్నేహితుల్ని అబద్ధాలతో మోసం చేసే అలవాటు అంతకంటే లేదు అంది శిరీష. ఆ మాటకు చెల్లును కొరడాతో వెన్ను మీద చరిచినట్టయింది శిల్పకు. దొంగకు తేలుకుట్టినట్టుగా ఆ బాధను పైకి కనిపించలేదు. ఏదో విషయం అడుగుతానన్నావుగా, అడుగు శిల్ప చిరునవ్వుతో అంది. లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకున్నావా అంది. నీకెలా తెలిసిందని శిరీష అడగలేదు. ఎందుకంటే రవిచంద్ర ద్వారా తెలుసుకుంటుందన్న విషయం ఆమె ఊహించింది. చేయించుకున్నాను. ఏమంది డాక్టర్? కడుపులో పుండుందని చెప్పింది. భార్యాభర్తలు దూరంగా ఉండాలా? జీవితమంతా ఉండాలేమో. శిరీష, సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఇప్పుడు కడుపులో పుండు కోసం జీవితమంతా భార్యాభర్తలు దూరంగా ఉండాలా? ఎవరైనా వింటే నవ్వుతారు. నువ్వు చూపించుకున్న డాక్టర్ పేరేమిటి? శిరీష వినిపించుకోనట్టుగా సమాధానం చెప్పలేదు. మంచి డాక్టర్ దగ్గర చూపించుకో శిరీష. అవసరమైతే నీ ట్రీట్మెంట్ కోసం ఫారిన్ అయినా వెళ్దాం. కళ్ళెత్తి చూసింది శిరీష శిల్ప వైపు. శిల్ప కళ్ళల్లో ప్రేమ భావం తప్ప మరే భావం కనిపించలేదు. శిరీష, నువ్వంటే మీ వారికి ఎంత ప్రేమో నీకు తెలుసు. మంచి డాక్టర్కి చూపించుకుని ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన సుఖపెట్టాలని ఆలోచించాలి కానీ ఇలా డేలా పడిపోతే ఎలా? అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? నాకు ఆయన సుఖపెట్టాలనే ఉంది. మేమిద్దరం అన్యోన్యంగా కాపురం చేసుకోవటం ఆ దైవానికి ఇష్టం లేదేమో. అందుకే మా మధ్య ఈ దూరాన్ని కలిగించాడు. నువ్వు వేదాంతంలో పడిపోతున్నావు. విషాదంతో నిండిన చిరునవ్వు మెరిసింది శిరీష పెదవులపైన ఒక్క క్షణం. మా ఫ్యామిలీ డాక్టర్ వసుంధరాదేవి దగ్గరికి వెళ్దాం. ఆవిడ పెద్ద డాక్టర్ శిరీష. ఆవిడేదో చెప్పిందని భయపడుతూ కూర్చునే కంటే 4 డాక్టర్స్కు చూపించుకుంటే మంచిది కదా. ఎవరేం చెప్తారు? నువ్వెదురుగా ఉంటే బాబు నన్ను కూడా మర్చిపోతున్నాడు అంది శిరీష నవ్వుతూ మాట మార్చి. నీకంటే బాబుకు నేనంటే ఎక్కువ ప్రేమ అంది శిల్ప కూడా నవ్వుతూ. పసివాళ్ళు భగవంతునితో సమానమంటారు. అమ్మ పోయినా అమ్మలాంటి నువ్వు ఉంటావేమో. బాబుకు తోడుగా చేరువవుతున్నాడు బాబు అంది శిరీష బాధతో. ఆమె గొంతు గరగరలాడింది. శిల్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శిరీష చేతిని అందుకుని, శిరీష, ఇంకెప్పుడు ఇలా అనకు. అస్సలు నీకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీ మృత్యువును చూడాలని కోరుకునేటంత కిరాతకురాలని అనుకున్నావా? తల్లి లేని నోటును బిడ్డకు ఆ భగవంతుడు కూడా తీర్చలేడు అంది. ఒకవేళ ఈ పుండు మూలంగా నేను చనిపోతే నా బిడ్డకు తల్లి కాగలవా శిల్ప? నేను పోయిన తర్వాత ఆయనకు భార్య కాగలిగినా నా బిడ్డకు తల్లి కాగలగాలి. నీకేమైనా మతిపోయిందా శిరీష? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా? ఒక్క విషయం చెప్పు, నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? ఇలా మాట్లాడి బాధ పెట్టే కంటే నన్ను రావద్దని ఒక మాటతో చెప్తే సరిపోతుందిగా అంది శిల్ప నీళ్లు నిండిన కళ్ళతో. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది శిల్ప. నన్ను బాధ పెట్టి సంతోషించాలనిపిస్తుందా అంది శిల్ప కోపంగా. బాబు ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తున్నాడు ఆశ్చర్యంగా. బాబును గుండెలు కదుముకుంది శిల్ప. ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తుంది శిరీష. వాళ్ళిద్దరూ రవిచంద్ర రావటం, వాళ్ళని చూసి లోపలికెళ్ళటం కూడా గమనించలేదు. రాత్రి 10 అయింది. తూలుతూ బెడ్రూంలోకి వచ్చిన రవిచంద్ర బట్టలు కూడా మార్చుకోకుండా బెడ్ మీద వాలిపోయాడు. శిరీష వారపత్రిక చదువుతూ సోఫాలో కూర్చుంది. సన్నబడిన శిరీష ఈ మధ్య మరింత అందంగా కనిపిస్తుంది రవిచంద్రకు. ఆర్గండి చీరలో పొందికగా కూర్చున్న శిరీషను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ప్రేమగా ముద్దు పెడుతుంది, కవిగిలిలో ఇమిడిపోతుంది, అన్నీ చేస్తుంది. అంతలోనే ఉలికిపాటుగా దూరమవుతుంది. సిరి ఆర్ద్రతగా పిలిచాడు.
చాలా రోజుల తర్వాత పిలిచిన ఆ ప్రియమైన పిలుపుకు విచలితయింది శిరీష. శిరీష చదువుతున్న పుస్తకం మూసి టీపాయ్ మీద పడేసి డబుల్ కాట్ మీద రవిచంద్ర పక్కన పడుకుంది. ఇలా రా అంటూ శిరీషను గుండెల మీదకి లాక్కున్నాడు. అతని ఛాతీ మీద తల ఆంచుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ పడుకుంది శిరీష. ఎంత చిక్కిపోయావు, ప్రేమగా ఆమె తలని మురుతూ అన్నాడు. ఆ ప్రేమకు ఆ లాలనకు శిరీష మనసులో సంతోష తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? వెళ్ళాను. ఏమంది? ఆతృతగా అడిగాడు. 10 రోజుల్లో మామూలుగా ఉండొచ్చు అంది. ఎంత సంతోషవార్త చెప్పావు అంటూ ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు. అతని బిగికవిగిలిలో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరైంది. ఆమెను 2 చేతుల మధ్య బంధించి మౌనంగా ఆమె బుగ్గలను స్పృశించాడు. శిరీష్ అతని గుండెల్లో ఇమిడిపోయింది. సిరి, 6 నెలల నుంచి నీకు దూరంగా ఉన్న నన్ను నేను ఈ 10 రోజులు ఉండలేనా? ప్రేమగా అన్నాడు. మీకు దూరంగా ఉంటూ నేనెంత నరకైన యాతన అనుభవిస్తున్నానో ఆ భగవంతునికే తెలియాలి. ఏమండి, మీరు కావాలని నన్ను బాధ పెట్టాలని ఇలా ప్రవర్తిస్తున్నారు కదూ? పిచ్చిదానా, కావాలని నిన్ను బాధ పెడతానా? మరెందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేస్తున్నాను? రోజు డ్రింక్ చేయటం, రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావటం, నాతో ముక్తసరిగా ఉండటం, ఇవన్నీ నన్ను బాధ పెట్టే పనులు కాదా? భర్త చనిపోతే ఆడది సహజంగా మళ్ళీ పెళ్లికి ఆసక్తి చూపదు. జీవితమంతా ఆ జ్ఞాపకాలతోనే గడిపేస్తుంది. కానీ మగాడు అంత నిగ్రహంగా ఉండలేడు. భార్య పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్ళికొడుకవుతాడు. అంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకునేది భార్యను మరిచిపోయి కాదు, భార్య మీద ప్రేమ లేక కాదు, నిగ్రహం లేక. ఉదయం కడుపు నిండా టిఫిన్ పెడతావు, మళ్ళీ 1 గంటకు ఆకలవుతుంది. అలాగే ఏ క్షణంలో కావాలనుకుంటే ఆ క్షణంలోనూ స్థలము సమయంతో సంబంధం లేకుండా నా కోరికలు తీర్చే నువ్వు ఒక్కసారిగా దూరంగా ఉంటానంటే నరాలు పెట్టే బాధ భరించలేక డ్రింక్ చేయడం మొదలుపెట్టాను. 6 గంటలకే ఇంటికొచ్చాననుకో, అప్పటి నుంచి నిన్ను చూస్తూ నీ మాటలు వింటూ నీకు దూరంగా ఉండాలంటే ఉండలేను. అందుకే చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికొస్తున్నాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు సిరి. ఆప్యాయంగా అనురాగంగా ఆమె శరీరాన్ని స్పృశిస్తూ అన్నాడు. శిరీష్ అతని గుండెల్లో ముఖం దాచుకుని చంటిపాపలా వెక్కి వెక్కి ఏడ్చింది. సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదూ. నువ్వేం చేసినా నాకు బాధ అనిపించదు శిరీష. ఈ ఎడబాటు తర్వాత మన కలయిక ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఎంత చూపుడు వేలుతో అతని మీసాన్ని సవరిస్తోంది. నీ తలకాయంతా నవ్వుతో ఆమె తలను పట్టి వెనక్కి ఉంచి నుదుటి మీద చుంబించాడు. శిరీష శరీరంలో విద్యుత్ తరంగాలు ప్రవహించాయి. బొరువెక్కిన మనసుతో అతనికి దూరంగా జరిగింది. పొంగుతున్న పాల మీద చల్లటి నీళ్లు చిలకరించినట్టుగా ఆవేశం చల్లారిపోయింది రవిచంద్రకు. అతని చేతులు ఆమెను వదిలేశాయి. రవిచంద్ర ఇంటికొచ్చేసరికి శిరీష కనిపించలేదు. కాసేపు బాబుతో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంట్లో ఏమీ తోచక కారేసుకుని బయటకొచ్చాడు. పిచ్చిపట్టిన వానిలా కారేసుకుని వీధులు సర్వే చేస్తూ తిరుగుతున్నాడు. తన ఆఫీసు గేటు తెరుచుకుని బయటకొస్తున్న శిరీష కనిపించింది. అతని హృదయం బగ్గుమంది. ఆలోచనల అలజడి చెలరేగింది. ఆ రోజు ఆదివారం, ఆఫీసు లేదు. శిల్ప దగ్గరికెళ్ళి ఆమెతో కాసేపు మాట్లాడి ఇంటికొచ్చేసరికి శిరీష కనిపించలేదు ఇంట్లో. అటువంటిది సాయంకాలం 5 గంటలకు తన ఆఫీస్కి వెళ్లాల్సినంత అవసరం శిరీష్కి ఏమొచ్చింది? అవసరమైతే తనకు చెప్పచ్చుగా. శిరీష ఎందుకెళ్ళింది? ఎవరితో మాట్లాడడానికి వెళ్ళింది? ఆమె ప్రవర్తనకు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళటానికి ఏమైనా సంబంధం ఉందా? శిరీష భుజాల చుట్టూ పమిటి చెంగు నిండుగా కప్పుకొని ఆటో కోసం చూస్తూ నిలుచుంది. రవిచంద్ర కారు రోడ్డు పక్కగా ఆపి ఆమెనే పరిశీలిస్తూ నిల్చున్నాడు. మరో 2 నిమిషాలకు ఆటో రావడం, శిరీష అందులో ఎక్కి వెళ్లడం జరిగింది. రవిచంద్ర కారులో రాత్రి 10 గంటల వరకు తిరిగి వెళ్ళి కారులో కూర్చున్నాడు. వంటకాలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దిపెట్టి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శిరీష. బయట కారాగిన చప్పుడు వినిపించింది. శిరీష చప్పున లేచి అతను లోపలికి వస్తుంటే ఎదురెళ్ళింది. రవిచంద్ర శిరీష ముఖంలోకి చూడకుండా విసురుగా వేగంగా అడుగులు వేస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆమె అతని వెనకే వెళ్ళింది గదిలోకి. రవిచంద్ర సోఫాలో కూర్చున్నాడు. శిరీష అతని పక్కనే సోఫాలో కూర్చుని ఎందుకలా ఉన్నారు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేయబోయింది. విసురుగా ఆమెను నెట్టేశాడు. అంత దూరానికి జరిగి పడిపోయి సర్దుకుని అతని ముఖంలోకి చూసింది. పెళ్ళైన తర్వాత రవిచంద్ర అలా ప్రవర్తించడం అదే మొదటిసారి కావడంతో శిరీష తెల్లబోయిన ముఖంతో అతని వైపు చూసింది. సాయంత్రం 5 గంటలకే నేను ఇంటికొచ్చాను. ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావు?
మీరొచ్చేసరికి ఇంట్లో లేనన్నా ఈ కోపం రాని నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటోంది. వెధవ నవ్వు మానేసి సమాధానం చెప్పు, కంగుమంది రవిచంద్ర గొంతు. ఎక్కడికెళ్ళాను? ప్రశ్నకు ప్రశ్న, సమాధానం కాదు. ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఇంటికొచ్చేసరికి ఎక్కడికెళ్ళావు? శిల్ప దగ్గరికెళ్ళాను. అతని చెయ్యి బలంగా గాలిలో లేచింది. మరుక్షణం ఆమె చెంప చెల్లుమంది. శిరీష తల తిరిగిపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. తమ సంసార జీవితంలో ఇది మొదటి అనుభవం. రవిచంద్ర అక్కడి నుంచి విసురుగా బయటికెళ్ళిపోయాడు. శిరీష కళ్ళల్లో నీళ్లు బుక్కుతున్నాయి. చాలా రాత్రి గడిచిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు రవిచంద్ర. అతని మనసు అగ్నిగుండంలా ఉంది. శిరీష ఒంటరిగా ఆరు బయట కూర్చుని ఏడుస్తూనే ఉంది. రవిచంద్ర గదిలో తనలో తను కుమిలిపోతున్నాడు. శిల్ప తలారా స్నానం చేసి మెరూన్ కలర్ షిఫాన్ చీర కట్టుకుంది. ఆ కలర్ అంటే రవిచంద్రకు చాలా ఇష్టం. అతను శిరీష కోసం కొని తెచ్చే ప్రతి చీర, క్లాత్ ఏదైనా కలర్ మాత్రం మెరూన్ కలరే అవుతుంది. అతనికి ఆ కలర్ అంటే ఇష్టమని శిరీష చెప్పింది. శిల్ప కూడా ఆ కలర్ ఖరీదైన చీరలు 10 కొనుక్కుంది. మనస్సు సంతోషంగా అన్నప్పుడు ఆ కలర్ చీర కట్టుకుంటుంది. తోటమాలి పూల చెట్లు ఆకుల మధ్య పడిన చీడను మందు కొడుతుంటే చూస్తూ కూర్చుంది. కారు హారన్ చప్పుడు వినిపించింది. తల తిప్పి గేటు వైపు చూసింది. రవిచంద్ర అప్పటికే పోర్టికో వరకు వచ్చాడు. శిల్ప లోపల కూర్చుందామన్నాడు. శిల్పకు అంతకంటే కావలసిందేముంది? ఇద్దరూ శిల్ప బెడ్రూమ్లో కూర్చున్నారు. శిల్ప ముఖం ఊహించిన అదృష్టానికి వెలిగిపోతుంది. శిల్ప, నువ్వు నాకు కావాలి. సంతోషంతో గుండె గొంతుకులు అడ్డుపడినట్టు అనిపించింది శిల్పకు. తను వింటున్నది కళా నిజమా అన్న భ్రమకు లోనయింది. ఒక్క క్షణం మనస్సు, నిజం శిల్ప, నువ్వు కావాలి. ఆమెని చేతి అందుకుంటూ అన్నాడు. ఏమండి, ఈరోజు మీకేమైంది? ఏం పిచ్చి పట్టిందనుకున్నావా? అటువంటిదేం లేదన్నాడు నవ్వుతూ. అతని ప్రవర్తన అర్థం కావటం లేదు శిల్పకు. అతను హత్య చేశాడన్న నమ్మవచ్చు గాని శిరీషకు అన్యాయం చేస్తానంటే మాత్రం ఆమె మనస్సు నమ్మదు. అంతగా అల్లుకుపోయింది శిరీష అతని జీవితంలో. అందుకే అతని మాట నమ్మలేకపోతుంది. ఏమిటి తెల్లముఖం వేశావు? శిల్పకు సంతోషమో బాధో తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. నన్ను ప్రేమించానన్నావు, నా పొందు కావాలన్నావు, నా ఉంపుడి గతిగానైనా ఉంటానన్నావు. ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ అభిమానం? నాకు నేనుగా కోరిన ఈ క్షణంలో ఎందుకు సంశయిస్తున్నావు? నీ ప్రేమ కూడా నటనేనా? అసలు మీ ఆడజాతికే ప్రేమంటే తెలియదు అన్నాడు కసిగా రవిచంద్ర. మీరు ఎలా ఊహించుకున్నా నా ప్రేమ మారదు శిల్ప అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ముఖం అతని ముఖానికి దగ్గరగా వచ్చింది. అతని పెదవులు ఆమె పెదవులను అందుకున్నాయి. ఒళ్ళు తెలియని ఆనందంతో, ఏదో తెలియని బాధతో ఆమె శరీరాన్ని నిలిపేస్తున్నాడు. అతని బలమైన చేతుల మధ్య ఆమె శరీరం మైనపు ముద్దలా మెలికలు తిరిగిపోతుంది. సంవత్సరాల తరబడి దాచుకుని బలవంతంగా అణిచిపెట్టి ఉంచిన కాంక్ష శిల్ప మనసులో నిద్రలేచి బుసలు కొట్టింది. ఆ బిగి కౌగిలిలో అమరినట్లు ఇమిడినట్లు ఒదిగిపోయింది. అతను పరాయివాడనిపించలేదు ఆమెకు. అతను ఆమె సర్వస్వం. శిల్ప, ఇప్పుడే ఈ క్షణంలో నిన్ను నా దానిగా చేసుకుంటాను అన్నాడు ఆమెను అల్లుకుపోతూ. అతనికేమని జవాబివ్వాలో, తను ఏ పరవశానం వైపు మొగ్గాలో ఆమెకు అర్థం కావటం లేదు. ఆమె ఇంతకాలం తన కోసం తన మనిషిగా బ్రతుకుతుందన్న ఆనందం, సంతోషం, శిరీష మోసం చేసిందన్న బాధ, సంక్షోభం అతనిలో. ఆమెను తన మీదకు లాక్కున్నాడు. మరీ దగ్గరగా, ఇంకా ఆమెకు ఊపిరి సలపనంత దగ్గరగా. అప్పుడు గుర్తుకొచ్చింది శిల్పకు. తన ప్రాణ స్నేహితురాలైన శిరీష కన్యాయం చేస్తున్నానని అమ్మో అనుకుంటూ లేవబోయింది. అతను కదలనివ్వలేదు. శిల్ప, నన్ను వారించి ఈ క్షణంలో నువ్వు కూడా నన్ను పిచ్చివాణ్ణి చెయ్యకు. ఈ ప్రపంచంలో ప్రేమాగేమా లేదు. ఉన్నదల్లా ఆడదానికి మగాడి అవసరం. మగాడికి ఆడదాని అవసరం, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఏమండి, ఈ ఆవేశం ఏమిటి? నువ్వు నాకు కావాలి. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను. ఒక్క క్షణం కూడా నిన్ను బాధ పెట్టనంటూ అతని పెదవులతో ఆమె పెదవులు మూశాడు. మైకం, ఆవేశం, కాంక్ష, ఉన్మాదం అన్నీ గట్లు దిగి ప్రవహిస్తున్న ప్రవాహంలో పొంగుతున్నాయి. అతను ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. అతని ఆవేశం అవధుల్ని మించి ఎగజిమ్ముతుంది. ఆవేశం ఆయాసంగా మారింది. అతనిలో ఆమెలో అతను ఒకరిలో ఒకరిగా లీనమయ్యారు. ఆ మత్తులో నుంచి, ఆ తొలి అనుభూతులలో నుంచి శిల్ప తేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. గదిలో డిమ్ లైట్ వెలుగుతుంది. రవిచంద్ర హాయిగా అదమరిచి నిద్రపోతున్నాడు. ఫ్యాను గాలికి అతని క్రాప్ చెదిరి సగం నుదుటిని కప్పేస్తుంది. అతని జుట్టు సరిచేసింది. అతనిలో కదలిక లేదు. ఖరీదైన డ్రెస్సింగ్ టేబుల్కు బిగించి ఉన్న పెద్ద బెల్జియం మిర్రర్లో తన ప్రతిబింబం చూసుకుంది.
జుట్టు రేగిపోయి, సింధూరం చెరిగిపోయి, చీర కుచ్చులు నలిగిపోయి, తొలిరేయి పెళ్లి కూతురులా ఉంది తన రూపం. మృదువైన చెక్కిళ్ళ మీద ఎర్రగా కందిన పంటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెక్కిలి మీద చేత్తో రాసుకుంటూ నిల్చుంది. రవిచంద్రన్ లేపటానికి మనసొప్పలేదు. తను కూడా వెళ్ళి అతని పక్కన పడుకుని కళ్ళు మూసుకుంది శిల్ప. రవిచంద్ర ఆఫీసు పని మీద మెడ్రాస్ వెళ్ళి వారం రోజులైంది. అతని కనిపించని రోజు చికాకుగా, కోపంగా, బాధగా ఉంటుంది శిల్పకు. స్నానం చేయాలనిపించదు, భోంచేయాలనిపించదు, పిచ్చిలో పడినట్లుగా ఉంటుంది. రోజు రవిచంద్ర దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు అతని అడుగుల చప్పుడు వినిపిస్తున్నట్టు, అతని శిల్ప అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అతని పెదవుల మీద కదలాడే చిరునవ్వు, కళ్ళల్లోని కొంటెతనం, ముఖంలో స్వచ్ఛమైన వెలుగు అనుక్షణం శిల్ప కళ్ళల్లో మొదులుతూనే ఉంటాయి. సాయంత్రం 5 గంటలైంది. పూల చెట్ల మధ్య తిరుగుతుంది శిల్ప. రవిచంద్రకు తెల్ల గులాబీ పూలంటే చాలా ఇష్టం. అరచేతి వెడల్పున 2 పూలు బాగా విచ్చి ఉన్నాయి. తుంచి పెట్టుకుంది. శిల్ప ఆ పిలుపు మనస్సుకు ఉబ్బెత్తి నెగిసిపెడింది. ఆమె కళ్ళు కొత్త కాంతులతో మెరిశాయి. రవిచంద్ర ఆమెకు దగ్గరగా వచ్చాడు. గడ్డం బాగా పెరిగింది. గడ్డంతో ఉండగా శిల్ప ఎప్పుడూ అతన్ని చూడలేదు. ఇప్పుడు గడ్డంతో చూస్తుంటే మరింత హుందాగా, నిండుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఏమిటా చూపు అడిగాడు. అది సరే, ఈ వేషం ఏమిటి దేవదాసులా? గడ్డం పెరిగింది, నీకు దేవదాసులా కనిపిస్తున్నానా? శిల్పకు దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు. అచ్చం అలాగే కనిపిస్తున్నారు. పోలికల్లోనే కాదు, మనస్తత్వాలలో కూడా మీ ఇద్దరికి దగ్గర పోలికలున్నాయి. నిజంగానా? నిజమే. వలచి వలపించుకున్న ప్రియురాలు పార్వతి అర్ధరాత్రి పూట ఆడది ఇల్లు విడిచి వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోదాం రమ్మంటే ఆమెకు శ్రీరంగ నీతులు చెప్పి పంపించాడు. పాపం ఆ నీతుల మూలంగా పార్వతి ఒక ముసలి వ్యక్తికి భార్య అయి కోరికలను చంపుకుని జీవోత్సవంలా బ్రతికింది. అతని పిరికితనం మూలంగానే ఆమె జీవితం నాశనమైంది. ఆమెను పిరికితనంతో పోగొట్టుకుని ఆ తర్వాత పారు పారు అంటూ కలవరిస్తూ తాగి తాగి చచ్చిపోయాడు. ప్రేమకు పిరికితనమే శత్రువు. పిరికివాడిని ప్రేమించడం కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకుని చావటం మంచిది. అవును, అతనికి నాకు పోలికలేమిటి? పార్వతి అతని వెంటపడింది. నేను మీ వెంటపడ్డాను. మీరు మాత్రం ఎన్ని నీతిబోధలు చేయలేదు. నేను మీ నీడలా మారాను కాబట్టి మిమ్మల్ని పొందగలిగాను. లేకపోతే నాగతి పార్వతి గతిలానే ఉంటుంది అంది శిల్ప నవ్వుతూ. శిల్ప హాస్యంగా అన్న ఆ మాటలకు చెల్లున కొరడాతో వెన్నుమూద చరుచినంత బాధ అనిపించింది రవిచంద్రకు. బాబెలా ఉన్నాడు అన్నాడు రవిచంద్ర మాట మారుస్తూ. మీరింటికి వెళ్ళలేదా? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వచ్చాను. బాబును కూడా చూడకుండా ముందుగా తనను చూడాలని వచ్చారు. అంటే శిరీష కంటే బాబు కంటే కూడా ఆయన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారా? శిల్ప, వారం రోజుల నుంచి ఆకలితో ఉంటున్నాను. ఇంకా ఏమిటి ఆలస్యం? వారం రోజుల నుంచి ఆకలితో ఉండటం ఏంటండి? అక్కడ 5 స్టార్ హోటల్స్లో ఉంటాయిగా. అరణ్యంలోకి వెళ్ళి వచ్చినట్టుగా ఆకలి అంటున్నారు. ఆ ఆకలి కాదు, ఇది మరో ఆకలి. శిల్ప వైపు చూస్తూ చిలిపిగా కన్నుగీటాడు. సిగ్గులు మొగ్గలా ముడుచుకుపోయింది శిల్ప. ఆమె చెక్కిళ్ళు కుంకుమ అద్దినట్టుగా ఎర్రబడ్డాయి. స్నానం చేయిరా? అవన్నీ తర్వాత. బాబుని చూసిరండి. ఇంటికి వెళతానుగా. మాటలతో టయాన్ని వేస్ట్ చేయకుండా త్వరగా రా అంటూ శిల్ప బెడ్రూమ్ వైపు నడిచాడు. అతని ఆతృతకు నవ్వుకుంటూ అతన్ని అనుసరించింది శిల్ప. ఉప్పెనలా, సుడిగాలిలా ఆ క్షణం దాటిపోతే ఆమె మళ్ళీ తనకు దక్కదేమో అన్నంత భయంగా ఆమెను తన కౌగిలిలో బంధించాడు. శిల్ప ఏం చెప్తున్నదో అతనికి వినిపించటం లేదు. ఫోన్ మోగుతున్నా దాని గొడవ పట్టించుకోలేదు. ఆమె ప్రపంచం అతను, అతని ప్రపంచం ఆమె. గొడవ వాళ్ళకు పట్టదు. బయట ప్రపంచం. రవిచంద్ర అంటే పని వాళ్ళకు కూడా భయం. వాళ్ళు శిల్పను యజమానురాలిగా ఎలా చూస్తారో రవిచంద్రను కూడా ఆ భావంతోనే చూస్తారు. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చుంటే ఆ ఛాయలకు రావటానికి కూడా భయపడతారు. గదంతా చీకటి. శిల్ప ఒంటరిగా ఏడుస్తూ పడుకుంది. గదిలో లైట్ వెలిగింది. వెన్నెల లాంటి కాంతి గది నలుమూలలా పరుచుకుంది. శిల్ప ఆమె పక్కనే కూర్చుని కన్నీళ్లతో తడిసిపోయిన చెక్కిలను తన చేత్తో తుడుస్తూ మృదువుగా పిలిచాడు. అతని ఒడిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శిల్ప. శిల్ప, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామంది ఏడుస్తూ. నెత్తిమీద పిడుగుల వర్షం కురుస్తున్నట్టుగా ఉంది రవిచంద్రకు. మై గాడ్, ఇంతవరకు రాని ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి శిల్పకు? అసలేం జరిగింది? ఎందుకు ఇలా ఏడుస్తుంది? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే అయ్యాయి. మాట్లాడరే, నాతో రావటం మీకు ఇష్టం లేదా? ఏమండి, నాకు ఈ ఆస్తి అంతస్తు ఇవేమీ అక్కర్లేదు. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి.
ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఇవ్వనంత ప్రేమ మీ నుంచి నాకు కావాలి. ఒక్కోసారి నిజం అబద్ధంగా, అబద్ధం నిజంగా అనిపిస్తుంది శిల్ప. ఇప్పుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి మాటలు చాలవు. నీ ప్రేమతో, నీ అనురాగంతో నన్ను గెలుచుకున్నావు. నువ్వు సంపాదించుకున్న ఈ మనసు నీకే అంకితం. ఆమె తలను గాఢంగా గుండెలు కదుముకుంటూ అన్నాడు. రవిచంద్ర గొంతు ఆ మాటలు అంటున్నప్పుడు స్థిరంగా పలికింది. మన మధ్య ఉన్న అనుబంధం లోకానికి తెలియదుగా. లోకానికి తెలియాల్సిన అవసరం ఏముంది? ఇంతకాలం నేను అలాగే అనుకున్నాను, కానీ ఈరోజే తెలిసింది. లోకం నుంచి మనం పట్టించుకోకపోయినా మనల్ని లోకం పట్టించుకుంటుంది. లోకంలో మనము ఒక భాగంగా బతుకుతున్నాం కాబట్టి కొన్ని కట్టుబాట్లకు తల వంచాలి. అసలేం జరిగింది? మీరు నిన్నంతా రాలేదు కదా, అంకుల్ కూడా లేరు. ఈరోజు సరదాగా ఆఫీస్ దగ్గరకు వచ్చాను. మీరు బయటకెళ్లారు, 1 గంటలో వస్తారని చెప్పాడు ప్యూను. నేను మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అందరూ నన్ను చూస్తూ చాటుగా మాట్లాడుకోవటం, వాళ్ళు అనుకునే 1-2 మాటలు నాకు కూడా వినపడ్డాయి. పాపం పెళ్లి చేసుకోవటానికి ఇండియాలో మగాడే దొరకనట్టుగా పెళ్ళైన వాడిని ఉంచుకుందేమిటి అని ఒకరు, జీవితాంతం ఉంపుడుగత్తిగానే ఉండిపోతుందా అంటూ ఇంకొకరు అనుమానం వెలిబుచ్చటం. వాళ్ళ మాటలు వింటుంటే తల తిరుగుతున్నట్టు అనిపించింది. 1 నిమిషం అక్కడ నిల్చుకోలేకపోయాను. వెంటనే వచ్చేశానుంది వెక్కిళ్ళ మధ్య. శిల్ప, తపస్సు చేసుకునే సన్యాసి వీధిలో తిరిగినా కుక్కలు మురుగుతాయి, దొంగ తిరిగినా కుక్కలు మురుగుతాయి. మొరగటం వాటి లక్షణం. అటువంటి మనుషులు కూడా కొందరుంటారు. వాళ్ళని గురించి పట్టించుకోవటం అనవసరం. సమాజంలో బ్రతకాలంటే ఇటువంటివెన్నో ఎదుర్కోవాలి. ఈ బంగ్లాలో 4 గోడల మధ్య పెరుగుతున్న నీకు బయట ప్రపంచం సంగతి తెలియదు. మనుషుల్లో కుక్కల్లా మురిగేవాళ్ళు, రాబందుల్ని ఏడ్పించుకు తినేవాళ్ళు ఉంటారు. ఏ ఒక్కరి పోలిక ఒకే రకంగా ఉండదు. అలాగే మనసులు కూడా వాళ్ళేదో వాగారని ఏడుస్తూ పడుకున్నావా? ఆ మాటలు వింటున్నప్పుడు నాకెంత ఆవేశం వచ్చిందో తెలుసా? పిచ్చిదానా, మనం చేస్తున్న పని తప్పు. ఆ తప్పుని శిక్ష ఇటువంటి మాటలు. మనమేం చేస్తే వాళ్ళకెందుకు, ఒకళ్ళతో మనకెందుకు అనుకుంటే ఏ బాధ ఉండదు. కన్నీటితో తడిసిన ఆమె జుట్టు సవరిస్తూ లాలనగా అన్నాడు. మనం పెళ్లి చేసుకుందామా? శిల్ప, నీకు మొదటే చెప్పాని విషయాలన్నీ. అన్నిటికీ ఒప్పుకున్నావు. నా మనసులో చోటు లేకపోయినా నా శరీరంలో భాగం కావాలన్నావు. నా భార్య స్థానం పొందలేకపోయినా నా మనిషిగా ఉండగలిగితే చాలన్నావు. ఆవేశంలో అన్నాను. అప్పుడే కాదు, ఆ మాటలన్నీ ఇప్పుడు అంటాను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది మీ మీద అధికారం చెలాయించడానికి కాదు, శిరీషకు అన్యాయం చేయాలన్న దురుద్దేశంతో కాదు. ఉంపుడుగత్తె అన్న బిరుదు పోగొట్టుకోవాలని. పెళ్లి కాని ఆడదంటే అందరికీ తేలికభావమే. పెళ్ళైన ఆడదానికున్న గౌరవం పెళ్లి కాని ఆడదానికి ఉండదు. నీ కోరిక తప్పు కాదు శిల్ప. మనిద్దరం ప్రేమించుకుని ఒకటనైన తేలిక కాదు పెళ్లి చేసుకోవటం. శిరీష నా మాటకి ఎదురు చెప్పలేక పెళ్లికి ఒప్పుకున్నా భార్య ఉండగా మళ్లీ పెళ్లి చేసుకోవటానికి చట్టం ఒప్పుకోదు. రహస్యంగా ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకోవాల్సిందే తప్ప అగ్ని సాక్షిగా 10 మంది సమక్షంలో చేసుకోవడానికి వీలు కాదు. నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. అవునండి, నేను ఈ విషయాలన్నీ ఆలోచించలేదు. నీకు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి ఏడుపు, చికాకు ఎక్కువవుతున్నాయి. భర్త అంటే భరించువాడు అని అర్థం. నా ప్రేమను భరించినట్టే నా చికాకును, కోపాన్ని కూడా భరించాలి అంది నవ్వుతూ. అమ్మయ్య, నువ్వు నవ్వాబు అంటూ మాట్లాడబోతున్న శిల్ప నోటిని తన నోటితో మూశాడు రవిచంద్ర. ఆ ప్రేమలో కరిగిపోతూ అన్నీ మర్చిపోయింది శిల్ప. బాబుకు జ్వరం తగ్గి కాన్వెంట్కెళ్తున్నాడు. అసలే చిక్కిపోయిన శిరీష బాబు కోలుకునేసరికి అస్థిపంజరంలా తయారైంది. ఆ రోజు శిరీష పుట్టినరోజు. ఆ విషయం రవిచంద్ర కొత్త చీర కొని తెచ్చి చెప్పే వరకు శిరీష గుర్తులేదు. రవిచంద్ర చీరా ప్యాకెట్ శిరీష్కిచ్చి, నేను వచ్చేసరికి తయారై ఉండు, సినిమాకి వెళ్దామని చెప్పి వెళ్ళాడు. చాలా రోజుల నుంచి ఒకరినొకరు ముభావంగా ఉండటం మూలంగా శిరీష పుట్టినరోజు నాడైనా ఆమె ముఖంలో చిరునవ్వు చూడాలని ఉదయమే సినిమాకి వెళ్దామని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలైంది. శిరీష కొత్త చీర కట్టుకోలేదు. స్నానం కూడా చేయకుండా అలాగే కూర్చుంది. చాలా రోజుల తర్వాత భర్త ప్రేమను, అనురాగాన్ని 1 నిమిషం చవిచూసినా శిరీష అతని సంతోషం కోసమైనా అతని తెచ్చిన చీర కట్టుకోవాలనుకుంది. స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు శిరీష సన్నబడినా ఆమె అందం, లావణ్యం మరింత పెరిగాయి. బాబు పనులు చూసుకోవటానికి ఆయా ఉంది. చెప్పిన టయానికి ఇంటికొచ్చాడు రవిచంద్ర. రాగానే తను తెచ్చిన మెరూన్ కలర్ వెంకటగిరి చెరీ చీరలో శిరీషను చూడగానే అతని మనసులో సంతోషతరంగాలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి గతం అతని కళ్ళ ముందు గిర్రుని తిరిగింది. అంతకుముందు సినిమా ప్రోగ్రాం పెట్టుకున్న రోజు తను వచ్చేసరికి ముస్తాబు పూర్తి చేసుకుని కూర్చునేది.
ఆమెను చూడగానే సినిమాకి వెళ్ళాలనిపించేది కాదు. ఆమెను తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళాలనిపించేది. చాలాసార్లు అలాగే చేసేవాడు. గునుస్తూ మారాన్ చేస్తూ తన చేతుల్లో ఒదిగిపోయేది. ఇప్పుడు కూడా రవిచంద్ర మనసులో అటువంటి చిలుపు ఊహ రేగింది. భర్త కళ్ళల్లో కురుస్తున్న అనురాగపు వర్షానికి నిలువెల్లా తడిసిపోతున్న శిరీష కొత్త పెళ్లి కూతురులా తల ఉంచుకుంది. రవిచంద్ర శిరీషను దగ్గరగా వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులేసి ప్రేమగా ఆమె చెక్కిల మీద ముద్దు పెట్టుకున్నాడు. భర్త స్పర్శ తగిలితే చాలు శిరీష శరీరం, మనస్సు ఆమె స్వాధీనం తప్పుతాయి. నీరు పల్లంలోకి ప్రవహించినట్టుగా ఆమె మనసు అతనిలో లీనం కావాలనుకుంటుంది. సినిమాకి టైం అవుతుంది. ఆ మొత్తులో నుంచి తేరుకుంటూ అంది, నీకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా? నాతో బెడ్రూమ్లోకి వెళ్ళాలనిపిస్తుందా? చీ పొండి, బాబుకు తండ్రి అయినా మీలో చిలిపితనం తగ్గలేదు. నువ్వు తగ్గనివ్వటం లేదు నవ్వుతూ అన్నాడు రవిచంద్ర. అతని చిరునవ్వు ముఖం చూస్తే ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంటుంది శిరీషకు. సినిమాకి వెళ్దాం గోముగా అంది. ఇంకా ఎంతకాలం దూరంగా ఉండాలంది మీ డాక్టరమ్మ. ఇంకొక వారం రోజులు చాలంది. నెల రోజుల క్రితం కూడా అంతే చెప్పావు. వారం రోజులు చాలని చెప్పి నెలయింది, మళ్ళీ వారం రోజులని చెప్పిందా? ఒక్క వారం రోజులు దూరంగా ఉంటే ఆరోగ్యరీత్యా మంచిదని చెప్పింది. శిరీష, ఆ డాక్టరమ్మకు పెళ్ళయిందా? మీకెందుకు వచ్చిందా అనుమానం? పెళ్ళయి భార్యాభర్తల అనుబంధం అర్థమైన ఆవిడైతే నెలల తరబడి దూరంగా ఉండాలని చెప్పదు. ఆవిడికి అర్థం కాకపోయినా ఆవిడ భర్త పడే బాధ చూసైనా నా బాధ అర్థం చేసుకునుండేది. త్వరగా బయలుదేరండి, టైం అయింది. ఆ సంభాషణ పొడిగించటం ఇష్టం లేక మాట మార్చింది. సినిమాకి వెళ్లాల్సిందేనా? తప్పకుండా వెళ్ళాలి. మీతో కలిసి సినిమా చూడక చాలా రోజులైంది. మీతో బెడ్ మీద చేరక చాలా రోజులైందని మాత్రం చెప్పవు నవ్వుతూ అన్నాడు. అతని నవ్వులో కొంటితనం తొంగి చూస్తుంది. రండి అంటూ ముందుకు నడిచింది శిరీష. శిరీష, రవిచంద్ర కారులో సినిమాకి బయలుదేరారు.